ఈ సమయంలో మనం చదువుకొని ముందుకు కొనసాగిపోదాం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లును మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవక యుండి. చదవబడిన ఈ వచనం నిమిత్తం తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని వాక్య సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. మహాగణుడవు, మహోన్నతుడగు తండ్రి, పరిశుద్ధుడవు, పూజనీయుడవు, అద్వితీయ దేవుడవు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉడమలపాడు ప్రాంతంలో చేరి ఈ మందిరంలో తండ్రి ఇంతవరకు తండ్రి జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కొద్ది నిమిషంలో నీ వాక్య ధ్యానాల్లో మేము ఉంటుండగా మా తలంపులు, మా ఉద్దేశాలు, మా ఆలోచనలన్నిటినీ నీ స్వాధీనంలో ఉంచుకొని వాక్యంతో మా హృదయములతో భద్రపరచుకొని సరిదిద్దుకునే కృపను, భాగ్యాన్ని మీరు మా అందరికీ ప్రసాదించమని, ఈ వాక్యాన్ని మీరే పంచిపెట్టమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మంచిది. ఈ సమయంలో మనం చదవబడిన లేఖన భాగము రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి 4వ వచనం చదివాం, 5వ వచనం చదివాం. ఈ రెండు విషయాల్లో మొదటి వచనంలో మనకు 3 విషయాలు కనబడుతున్నాయి. ఇక 5వ విషయంలో దేవుడు చేసిన క్రియను మరవకుండా పిల్లలకు ప్రకటన చేయాలి అనే విషయాన్ని చెబుతూ, దేవుని యందు రక్షించబడిన మనము, నిరీక్షణలో ఉన్న మనము కూడా దేవుని క్రియలను మరవకూడదు అనే మాట ఆసాపు రాసి ఉన్నాడు. ఎవరు ఈ ఆసాపు అంటే, దేవుని సన్నిధానంలో దేవుని కొరకు ఏర్పరచబడి లేవీయుడిగా ఉంటూ దేవుని సన్నిధానంలో తను వాయిద్యం వాయించేవాడు ఈ ఆసాపు. ఎక్కడ మనకు కనబడతాడంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములు మనం చూడగలిగితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము ఈ 7వ వచనం. ఈయన లేవీయుడు దేవుని చేత యాజక ధర్మాన్ని చేయడానికి, దేవుని యొక్క నియమాన్ని ప్రకటించడానికి దావీదు చేత పట్టబడి, అనగా దావీదు తను పిలిచి దేవుని సన్నిధానంలో నిత్యము మందసము ఎదుట స్తుతి యాగము చేయడానికి కొరకు ఈ ఆసాపును నియమించుకుంటాడు. ఈ ఆసాపును నియమించుకొని తాను నియమించుకున్న ఈ దావీదు దేవుడు చేసిన క్రియలను ఆసాపుకు తెలియపరుస్తున్నాడు. ఆ మాట చూద్దాం. 16వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగితే, అక్కడ దావీదు దేవుడు చేసిన మేలులను తన దగ్గర దాచిపెట్టుకోకుండా ఆసాపుకు, యవనంలో ఉన్న ఈ ఆసాపుకు దేవుని చేత ఎలాగ స్తుతించాలో తాను తెలుపుతున్నాడో అక్కడ రాయబడిన మాట 16వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణ ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వారి బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా 8వ వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామాన్ని ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయన గురించి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయడి,
ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయములందు సంతోషించుదురు గాక అన్నాడు. ఏమిటి భావము అంటే, ఆసాపు పట్టబడ్డాడు. పట్టబడిన ఈ ఆసాపు దేవుని సన్నిధానంలో తన వాయిద్యములను వాయించేవాడు. ఏమిటి వాయిద్యం అంటే, పైన మనం చదవగలిగితే ఆసాపు తాళములను కొట్టేవాడు అని ఉంటుంది. అనగా బాల్యం నుంచి మనము మన పిల్లలను బర్త్డేకి మాత్రమే అలంకరించుకొని, బర్త్డేకి మాత్రమే శుభ్రపరచుకొని, బర్త్డేకి మాత్రమే అన్నీ ఇస్తాం. అయితే దేవుని సన్నిధానంలో అదొక్క రోజే మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధానం నడిపిస్తాం. దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధానంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పెడతాం. అయితే మన తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత ఏంటంటే, దేవుని సన్నిధానం మనం అప్పచెప్పితే దేవుడే వారిని నడిపిస్తాడు. భౌతికంగా తల్లిదండ్రులము మన జన్మదినాన్ని మనం జ్ఞాపకము చేసుకొని మతికి చేయొచ్చు, కానీ దేవుని సన్నిధానంగాన మన పిల్లలను దేవుని సన్నిధానంలో ఉంచగలిగితే దేవుడే వారిని ఆయుధముగా మలుస్తాడు. ఈ ఆసాపును కూడా తన కలిగిన వాయిద్యము చేత దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు, ప్రకటన చేయడం ప్రారంభించాడు. నిత్యము దేవుని సన్నిధానంలో ఉండాలని ఈ ఆసాపు తన యొక్క కీర్తనలో దావీదుకు సమానుడుగా రాసిన వాడుగా అనేక కీర్తనలు ఆసాపు రాశాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క క్రియను బట్టి దేవుడు మన ద్వారా ఆశించేదేమంటే, దేవుని నామాన్ని మనము ప్రకటన చేయాలి. 2, దేవుని నామాన్ని ఘనపరచాలి. 3, దేవుని నామాన్ని వెదజల్లే వారముగా లేదా సంభాషించే వారముగా ఉండాలి. మొదటిగా దేవుని క్రియ మన బాల్యము నుంచే ఏం చేయాలి? పిల్లలను దేవుని సన్నిధానంలోకి నడిపించాలి. అది తల్లిదండ్రుల బాధ్యత కావచ్చు, అలాగే బంధువుల బాధ్యత కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్న దైవ సేవకుల బాధ్యత కూడా ఏమై ఉంటుంది? బాధ్యత కలిగి ఉంటుంది. కనుక ఈనాడు సునీల్ జ్యోతికి ఇచ్చిన సంతానం విషయం మనం ఉండి ఆలోచన చేస్తున్న విషయం ఏమంటే, ఈ పిల్లలను మొదటిగా మన క్రియను బట్టి దేవుని సన్నిధానానికి నడిపించాలి. ఈ బాల్యం నుంచే దేవుని సన్నిధానంలో మనం ఉండగలిగితే, ఆనాడు ఆసాపు దేవుని స్తుతించినట్లు ఈ బాల్యం నుంచి ఈ యవన బిడ్డలు దేవునికి దగ్గరగా ఉంటారు. ఈ యవనము నుంచే, బాల్యము నుంచే దేవుని సన్నిధానంలో ఉండగలిగితే ఆసాపు వలె మన యొక్క బిడ్డలు కూడా దేవుని ప్రయోజనములో ఉంటారు. మన ప్రయోజనముగా ఉండాలి అంటే ఆసాపు వలె ఆనాడు దేవుని సన్నిధాని స్తుతియాగము చేయడానికి దావీదు నియమించబడ్డాడు. నేడు భౌతికంగా మనకు ఏర్పరచబడిన సంఘ పెద్దలు ఉన్నారు, సంఘ సేవకులు ఉన్నారు. వారికి దేవుని భయమందు దేవుని నడవడికను నేర్పేవారు ఉన్నారు గనక వారికి మనము తల్లిదండ్రులు ఏం చేయాలా? అప్ప చెప్పాల. ఇది మొదటి మాట. రెండో మాట చూద్దాం, చూడండి. ఇందాక మనం చదువుకున్న దావీదు రాసిన కీర్తన, ఆసాపు కీర్తన 78వ కీర్తన 4వ వచనంలో, యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండ అన్నాడు. అనగా ఇది మొదటి బాధ్యత. మన క్రియ దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట మన పిల్లలను పెట్టాలి. రెండోది తల్లిదండ్రులకు కలిగిన బాధ్యత ఏంటంటే, దేవుడు మన కుటుంబాల పట్ల, మన జీవితం పట్ల జరిగిన మేళ్లను, ఆశ్చర్య కార్యాలను దాచిపెట్టడానికి వీలు లేదు.
రెండోది, దేవుని సన్నిధానంలో దేవుడు మన పట్ల చిన్న మేలు చేసిన ఏం చెప్పాలి? మన పిల్లలకు చెప్పాలి. మన పిల్లలతో పాటు మన తల్లిదండ్రులకు చెప్పాలి. మన తల్లిదండ్రులతో పాటు స్థానికంగా సంఘంలో ప్రకటన చేయాలి. ఎందుకు దాచిపెట్టకూడదంటే, మనం కలిగిన మేలును ఇతరులకు తెలియగలిగితే ఇతరులు కూడా దేవుని సన్నిధానంలో వారు కూడా దేవుడు కార్యము చేస్తాడని విశ్వసిస్తారు, నమ్ముతారు. దేవుని పట్ల ఆసక్తి కలిగి మనమైన ఒక్క ఆత్మనైనా దేవుని సన్నిధానంలోకి నడిపించే వారముగా ఉంటాం. గనుక ఈ కూడికలో తల్లిదండ్రులు కలిగిన ఆశ్చర్యమైన కార్యాలను పిల్లలకు దాచిపెట్టకుండా వాళ్ళకి తెలియపరచాలి. మనము చేసిన మేలును ఎప్పుడైతే మరుచుతామో, ఎప్పుడైతే మనం విడుచుతామో, దేవునికి మనమేమవుతాం? దూరమై పోతాం. తల్లిదండ్రుల పక్షాన పిల్లలకు మంచిది ఇవ్వాలని ఆశ కలిగి ఉంటారు. అంతకన్నా మంచిది ఇవ్వాలని ఆశ మనం నిర్మించిన దేవుడు, సృష్టికర్త, ప్రభువైన యేసు క్రీస్తు. ఈ యేసు క్రీస్తు నీ నిమిత్తము, నా నిమిత్తము ఆయన ప్రాణాన్నే పెట్టాడు. ఇహలోకంలో ఆయన నీ కొరకు, నా కొరకు వెల చెల్లించాడు. ఆయన నీ నిమిత్తం, నా నిమిత్తము శ్రమ పట్టబడ్డాడు. యేసుక్రీస్తు పిల్లలని ఆటంకపరచక నా యొద్దకి రానీయుడు అన్నాడు. ఈరోజు మన పిల్లలను, మన కలిగిన ఆశ్చర్య కార్యము దేవుడు గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలాన్ని మనము చేసిన మేళ్లను ప్రతి సంవత్సరం ఎలాగైతే మనం జ్ఞాపకము చేసుకుంటున్నామో, అదేవిధంగా దేవుడు మనకు కలిగిన చిన్న మేలైన దేవుని చేసిన కార్యాలను పిల్లలకు దాచకుండా ఉండాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో దాచకుండా పిల్లలకి ఇస్తామో, తెలుపుతామో, అప్పుడు దేవుని యందు వాళ్ళు కూడా భయభక్తులు కలిగి ఉంటారు. ఇది రెండవ మాట, దేవుడు చేసిన మేలును దాచకూడదు. అందుకనే దావీదు ఆదాము ఆదికాండంలో 26వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే, అబ్రహాము చేసిన మేలులను కుటుంబ సభ్యులతో పంచుకొని దేవుడు చేసిన కార్యాన్ని దాచిపెట్టకుండా వారితో నడిపించిన వాడుగా మనకు కనబడదు. చూడండి 26వ అధ్యాయము ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉందుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను అన్నాడు. అనగా దావీదు అబ్రహాము దేవుని సన్నిధానంలో నువ్వు ఎక్కడికి అయితే ఈ దేశాన్ని విడిచి పరాదేశానికి వెళ్ళని సెలవిచ్చినప్పుడు దేవుని మాటకు లోబడి ఆ మాటను కుటుంబ సభ్యులతో తెలిపి అదే మాటకు లోబడి అబ్రహాము తన కుటుంబాన్ని తీసుకెళ్ళి తాను దేవుడిచ్చిన మాట, నేను నీకు తోడై ఉండి ఆశీర్వదించెదను అన్నాడు. ఆ మాట కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు, వారితో సంభాషించాడు. దేవుడు చేసిన కార్యాలన్నీ నేటికి మనము ఆనాడు తెలిపాడు, నేడు మనము కూడా వాటిని సాక్షిగా మనము ప్రకటన చేస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని దాచకుండా మన యొక్క పిల్లలకు, మన కుటుంబ సభ్యులతో సంభాషణ చేయాలి. అప్పుడే దేవుని నామం గొప్ప అవుతుంది, అప్పుడే దేవుని నామం ప్రకటించబడుతుంది, అప్పుడే దేవునికి సరైన స్తుతి యాగము చేసిన వారముగా ఉంటాం. అందుకనే యెహోషువ కూడా 1:5 మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా, నువ్వు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను,
నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనమును చేసేదవు అన్నాడు. ఈ యెహోషువతో దేవుడు మాట్లాడి మోషే ద్వారా మోషే మరణించిన తదనంతరం యెహోషువను నియమించుకొని ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి నీవు నిబ్బరము కలిగి ఉండు, ఈ జనము నీ పక్షాన నిలబడతారు, దేవుడే నీకు తోడై ఉంటాడు, నిన్ను విడువడు, ఎడబాయని చేసిన వాగ్దానం చేసిన దేవుడు ఆనాడు యెహోషువతో ఇశ్రాయేలు ప్రజలు నడిపించి తాను చేసిన దాచిన ఆశ్చర్యమైన కార్యాలు ఏది కూడా ఉంచలేదు. సమస్తము ఆయన చేసిన కార్యాలను వివరించారు. సమస్తము నిలబడి దేవుని సన్నిధానంలో మోషే చేత నిలబడిన ప్రతి మాట మాట్లాడి ఆయన చేసిన కార్యాలు వివరించాడు. యెహోషువ కూడా దేవుని సన్నిధానం నిలబడి ఆయన ఏదైతే చేయమని చెప్పాడో అవన్నీ చేసిన వాడు యెహోషువ. అందుకనే ఈ ఇరుగురు యెహోషువ ఒక్కడే దేవుని కనాను దేశంలోకి ప్రవేశించారు. కనుక ఈ ఇద్దరిలో దేవుని మాట ఆశ్చర్యమైన కార్యాలు జరిగిన వాటినన్నిటినీ దేవుని జనాంగానికి దేవుని బిడ్డలకు వివరించినారు. వారు దాచిపెట్టినట్లయితే వారికి ఆశీర్వాదం వచ్చేది కాదు. ఈరోజు మన పట్ల చేసిన కార్యాలను దాచిపెడితే మనకు కలిగే ప్రయోజనం ఏమిటంటే మనకు నష్టం కలుగుతుంది, కానీ ప్రయోజనము ఉండదు. మనకు ప్రయోజనకరముగా ఉండాలి అంటే దేవుడు మన పట్ల చేసిన మేలులను దాచకుండా ఇతరులకు సాక్షిగా ఉండాలి. ఇది రెండవ మాట. మన పక్షమున దేవుడు మొదటిగా క్రియలను బట్టి దేవుడు మనకు పిల్లలను దేవుని సన్నిధానంగా అప్పజెప్పాలి. రెండోదిగా తల్లిదండ్రులకు కలిగిన బాధ్యత ఏదనగా దేవుడు చేసిన కార్యములను దాచపెట్టకుండా వివరణ చేయాలి. మూడో మాట అక్కడ చెప్పినట్లు వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదామన్నాడు. 5వ వచనం, రాగల తరములలో కీర్తనలు 78 5వ వచనంలో రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు మీరు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకుండుడి అన్నాడు. 5వ వచనం మధ్యలో వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లు అంటే వారికి తల్లిదండ్రులను మనము నేర్పేవారముగా ఉండాలి. ఏది అనగా వాక్యము నేర్పేవారముగా, పాటలు నేర్పేవారముగా, వాయిద్యాలు నేర్పేవారముగా దేవుని సన్నిధానంలో పిల్లలకు మనము నేర్పించే వారముగా ఉన్నాం. ఇహలోకంలో అనేక విషయాలలో మనం నేర్చుకుంటున్నాం. అయితే దేవుని సన్నిధానం నడిపించేది కూడా నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. ఈరోజు తల్లిదండ్రులను నేర్పించకపోతే, బాల్యం నుంచి వారికి నేర్పించకపోతే వారు త్రోవ తప్పేవారవుతారు. వారు దేవుని సన్నిధానానికి దూరం అవుతారు, దేవుని క్రమశిక్షణకు దూరముగా ఉంటారు, దేవుని లోబడని వారుగా ఉంటారు. అందుకనే ఆసాపు తన కీర్తనలో రాసినట్లు పిల్లలకు వివరించాలి, వారికి నేర్పాలి. ఏమిటి నేర్పాలి అంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనంలో వివరంగా రాశారు. చూద్దాం, చూడండి. చివరిగా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనిలారా చూచినట్లు వాటిని మరవకుండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు
నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము, నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అన్నాడు. ఏమిటి నేర్పాలంటే, పైన మనం చదవగలిగితే ఇశ్రాయేల్ ప్రజలు అన్య దేవత అనగా బయలు దేవతను పూజిస్తూ ఉండేవారంట. ఏ దేవతని? బయలు దేవత. ఆనాడు బయలు దేవతలు ఉన్నాయి, ఈనాడు మన దగ్గర కూడా ఒక దేవత ఉంది. ఏమిటి ఆ దేవత? మొబైలే ఒక దేవత. ఏమంటారంటే గూగుల్ ఒక తల్లి అంట. పెంచిన తల్లి, కన్న తల్లి, ముందున్న తల్లి అనగా భవిష్యత్ తల్లిని గూగుల్ అంటున్నారు. అలాగే ఆనాడు బయలు దేవత ఎదుట విగ్రహారాధన చేస్తూ ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ పిల్లలకి నేర్పించకుండా వాటినే విడిచిపెట్టారంట. ఈరోజు మన పిల్లలకు వాళ్ళు లోబడాలని మనం మొబైల్ ఇస్తే ఏమైపోతుంది? సెల్లులో ఛార్జింగ్ అయిపోతుంది, డేటా అయిపోతుంది. అలాగే తొందరగా వాళ్ళ కళ్ళు పాడైపోతాయి. అనగా వీటి విషయంలో జాగ్రత్తగా పడాలని ఆనాడే దేవుడు రాయించాడు. నేడు మనకు అది మరొకసారి హెచ్చరిక. అనగా దేవుని సన్నిధానంలో పిల్లలకు మనము నేర్పించే వారముగా ఉండాలి. మనం ఈనాడు ఒక స్కూల్లో పంపిస్తే స్కూల్ పిల్లలే స్కూల్ టీచర్లు అన్నీ నేర్పిస్తారని అనుకుంటున్నాము. కానీ 30-40 మంది విద్యార్థుల మధ్య మన పిల్లవాడినే జాగ్రత్తగా చూసుకుంటాడని నమ్మకం ఉందా? లేదు. 40 మందికి వాళ్ళకి న్యాయం చేయాలి, ఒక్కరే మన కొరకు మాత్రం ఉండరు. మన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం నేర్పించాలా? హోంవర్క్ నేర్పించాలా? ఏడిస్తే సెల్ ఇవ్వాలనా? ఈనాడు సెల్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఆడుకోవడానికి కానీ వాళ్ళతో మనం కలిసి నడవడానికి కానీ వాళ్ళతో కాలక్షేపం చేయడానికి తల్లిదండ్రులకు నేర్పించలేకపోతున్నాం ఈనాడు తల్లిదండ్రులు. ఆనాడు దేవుడు చేత రాయించినట్లు మన పిల్లలకు నేర్పించాలి. ఏమి నేర్పించాలంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ అన్నీ వివరంగా రాయబడ్డాయి. 6, 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. 5వ వచనం, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలననే. 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలను నీ హృదయములో ఉండవలెను. 7వ వచనం, నీవును నీ కుమారులకును అభ్యాసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవలో నడుచున్నప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అన్నాడు. అనగా దేవుని గురించి మాటలు, దేవుని గురించి పాటలు, దేవుని సన్నిధానంలో ఉండడానికి తల్లిదండ్రులు నీవును నీ కుమారులు అన్నాడు. అక్కడ కుమారులు ఒక్కటే లేదు, నీవును నీ కుమారులు. అనగా మనము బాధ్యత ఉన్నది, పిల్లలతో బాధ్యత ఉన్నది. ఎప్పుడైతే ఇది నేర్పించడానికి తల్లులు తండ్రులు ముందుకు వస్తారో అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మీద మనం బెంగపడాల్సిన అవసరమే ఉండదు. మనము దగ్గర దీపం ఉన్నప్పుడే ఏం చేయాలా? ఇళ్ళను చక్కబెట్టుకోవాలి. మనం బాల్యమందే వాళ్ళని క్రమశిక్షణలోకి తీయగలిగితే దేవుడు వారి పట్ల ఆయన ప్రణాళికను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అన్నాడు ఆసాపు కీర్తనలో తాను రాయించినట్లు మన దేవుడు మన పక్షాన, మన పిల్లల పక్షాన చక్కటి ఈవులు ఇవ్వగలడు, చక్కటి భవిష్యత్తు ఇవ్వగలడు, చక్కటి ఆశీర్వాదమును ఇవ్వగలడు. అయితే మన ముందున్న బాధ్యత మన క్రియలను బట్టి దేవునిని సన్నిధానానికి నడిపించాలి. రెండోదిగా దేవుని సన్నిధానంలో ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు దాచకుండా ప్రకటించాలి. మూడోదిగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించే వారముగా ఉండాలి. చివరిగా దావీదు రాసిన కీర్తన 55వ కీర్తన
22వ వచనాన్ని మనం చదువుకొని మనం ముగిద్దాం. చూడండి, దావీదు రాసిన కీర్తన 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు అన్నాడు. అనగా దేవుని సన్నిధానంలో దేవుడు గర్భఫలం ఇచ్చాడు. వాళ్ళు చదువుకోవడానికి డబ్బులు ఉండవు, వాళ్ళని చదివేయాలంటే భారం అయిపోయిందని నాడు మనం అనేక మంది సేవకుల దగ్గర మొర పెడుతున్నారు. కానీ అన్నింటికన్నా భారము బాధ్యత మోయాల్సినది బరువంతా ఎవరి మీద వేయాలా? ప్రభువైన యేసు క్రీస్తు మీద వేయాలి. అయ్యా, నువ్వు ఇచ్చిన ఈ గర్భఫలాన్ని పోషించడానికి, నడిపించడానికి, సంరక్షించడానికి నా దగ్గర నా స్తోమత, శక్తి, సామర్థ్యం సరిపోకున్నది. నీవే నీ మీద భారం వేస్తున్నాను, నా యొక్క పిల్లలను నీవే ఆశీర్వదించమని ఆయన భారం వేస్తే ఆయన మన పట్ల మన ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చగల సమర్థుడు, శక్తిగల దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు. ఆనాడు ఆసాపు చేశాడు, నేడు మనము మన పిల్లలను అలాగ తరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. మనమందరము దేవుని మీద భారం వేసి ఆ దేవుడి వైపు మనం చూడగలిగితే ఆయనే మనల్ని ఆదుకునే దేవుడు, ఆయనే మనల్ని సంరక్షించే దేవుడు. ఆయన నీ నిమిత్తం నా నిమిత్తము రక్షణను ఉచితముగా అనుగ్రహించాడు. నీతిమంతులుగా తీర్చబడిన మనకి కదలకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే మనము విశ్వాసంలో ఉన్న మనము, దేవుని సంఘములో ఉన్న మనము దేవుని క్రియలను బట్టి నడిపించాలి. రెండోదిగా దేవుడు చేసిన ఆశ్చర్యకారాన్ని దాచిపెట్టకుండా వివరించాలి. మూడోదిగా మనము మన కుమారులకు నేర్పించే వారముగా ఉండాలని ఆసాపు కీర్తనలో రాయించాడు. నేడు ఈనాడు ఉడుములపాడు సంఘంలో ఉన్న విశ్వాసులకు, మనకు, సంఘమునకు హెచ్చరిక గనుక ఈ హెచ్చరికను బట్టి మనం లోబడి దేవుని సన్నిధానంలో నిలబడాలని నా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడి లేఖన భాగాన్ని మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యాన్ని ఈ సమయాన్ని అందించిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు.